వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ముందుగా నేను చూపించబోయే టిప్ అయితే చాలా యూస్ఫుల్ అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి మన ఇంట్లో ఉండే పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, పచ్చిశనగపప్పు, అలానే మినపప్పు, ఇలాంటివి అప్పుడప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటాయి. మనం కొద్దిగా ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నామంటే చాలా ఈజీగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా అయితే పొట్టు తీయని పప్పు ఉంటాయి కదా, వాటికైతే అసలు త్వరగా పట్టేస్తూ ఉంటాయి పురుగు. అలా మీరెవరైనా కనుక సఫర్ అవుతున్నట్లయితే ఈ విధంగా టిప్ ట్రై చేయండి. మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టేసాక ఆ పైన టెంక ఉంటుంది కదా, అది ఒక ముక్క తీసేసుకొని మీరు ఏ పప్పులైతే స్టోర్ చేసి పెట్టుకుంటారో ఆ డబ్బాలో కనుక పెట్టేశారు అంటే ఈ టెంకాయ ముక్క అనేది తేమనంతా లాగేస్తుంది. సో, పురుగులనేవి పట్టకుండా ఉంటాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. అలానే నా ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము బెడ్‌షీట్స్ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఇదిగో చూడండి ఈ విధంగా అవుతూ ఉంటుంది. ఇది ఫిట్‌గా పడిపోవాలి అంటే ఇలా మన ఇంట్లో అట్లకాడ ఉంటుంది కదా, దోసలు వేసుకునే ఆ అట్లకాడతోటి ఈ విధంగా కనుక ట్రై చేశారు అంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ చూసేదానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే బెడ్‌షీట్స్ అనేవి సైడ్ రాకుండా ఉంటాయి. చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటాయి. పిల్లలు కొందరు ఎక్కేసి తొక్కేస్తూ ఉంటారు. బెడ్‌షీట్ అనేది జారిపోతూ ఉంటుంది బెడ్ పైనుంచి. ఈ విధంగా కనుక ట్రై చేశారు అంటే చూసేదానికి కూడా చాలా బాగా ఉంటుంది. మీకు కనుక ఈ విధంగా ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి. అలానే మరికొన్ని ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ మరో టిప్ చూసేద్దాము. ఇది చలికాలం కాబట్టి మనకి బెల్లము, అలానే చక్కెర వీటిల్లో ఎక్కువగా చీమలనేవి పట్టేస్తూ ఉంటాయి. మీరు బాక్స్‌కి క్యాప్ అనేది ఎంత టైట్‌గా పెట్టినా సరే ఒక్కొక్కసారి చీమలనేవి పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేశారంటే చీమలనేవి ఎక్కవండి. ఇక్కడ చక్కెరలో నేను మన ఇంట్లో ఆల్రెడీ లవంగాలనేవి ఉంటాయి కదా, ఈ లవంగాలు ఒక 5 లేక 6 తీసేసుకొని చక్కెరలో కానీ, బెల్లంలో కానీ మీరు ఇలా వేసేసుకున్నారు అనంటే ఇక్కడ లవంగాలు వేస్తున్నాం కదా, ఆ లవంగాల ఘాటుకి చీమలనేవి పట్టవండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. బెల్లంలో కానివ్వచ్చు, ఏదైనా తీపి పదార్థాల్లో ఇలా లవంగాలు కనుక వేశారు అంటే చీమలనేవి వెళ్ళిపోతాయి. ట్రై చేయండి. అలానే మన ఇంట్లో నెయ్యి పేరుకుపోయి ఉంటుంది కదా, ఈ నెయ్యి అనేది మనం చేసినప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది కదా స్మెల్ అనేది. ఆ స్మెల్ కంటిన్యూస్‌గా నెయ్యి అయిపోయేంత వరకు ఇలానే స్మెల్ ఉండాలి అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క తీసేసుకొని మీరు నెయ్యిలో కనుక వేసుకున్నారు అనంటే ఆ బెల్లం అనేది నెయ్యిలో కరగదండి. ఒక ముక్క ఇలా వేసుకుంటే మనకి నెయ్యి అయిపోయేంత వరకు ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. అలానే మరొక టిప్, మనము ఇంట్లో టీ పౌడర్ తెచ్చుకుంటాం కదా, ఆ టీ పౌడర్ అనేది సువాసనగా ఉండాలి అనుకుంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి. కొన్ని లవంగాలు తీసేసుకొని మీరు యూజ్ చేసే టీ పౌడర్ డబ్బాలో కనుక వేసి పెట్టుకున్నారు అనంటే ఆ టీ పొడి ఫ్లేవర్ అనేది పోదండి. టీ పౌడర్ అయిపోయేంత వరకు అలానే ఉంటుంది. మీరు లవంగాలు మరలా మరలా మార్చాల్సిన అవసరం లేదు. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మరికొన్ని ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.